కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు, తర్వాత పెద్ద పేగు కిందకి చివరి భాగంలో రెక్టమ్ ఎక్కడైతే మన మల పదార్థము చేరి అక్కడి నుంచి బయటకు వెళ్తుందో దాన్ని రెక్టమ్ అంటారు. ఈ 2 అవయవాలు అంటే పెద్ద పేగులోను, కింద రెక్టమ్‌లోను వచ్చే క్యాన్సర్‌లని కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటారు. కోలాన్ క్యాన్సర్ ఆర్ రెక్టల్ క్యాన్సర్. ఈ రెండిటిని కామన్ ఎందుకంటే ఈ మొత్తం అవయవం ఒకటే అవయవం కాబట్టి అక్కడ ఎక్కడొచ్చినా కానీ దాన్ని కోలోరెక్టల్ క్యాన్సర్ అనే కామన్ టర్మ్ తోటి వాడుతూ ఉంటారు. బేసిక్‌గా ఏంటంటే అది పెద్ద పేగులు కానీ, రెక్టమ్‌లో కానీ వచ్చే క్యాన్సర్. ఇది ఎలా బయటపడుతుంది అంటే కోలాన్‌లో క్యాన్సర్ వస్తే కనుక వాళ్ళకి కొద్ది రోజులేమో కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం, కొద్ది రోజులేమో డయేరియా ఎక్కువగా స్టూల్ మలం ఎక్కువ సార్లు వెళ్ళవలసి రావడం. ఈ 2 ఆల్టర్నేటింగ్ కాన్‌స్టిపేషన్ అండ్ డయేరియా అంటారు. ఈ లక్షణం ఒకటి. రెండోది అక్కడ పుండు ఉంటుంది. ఎక్కడైతే క్యాన్సర్ వచ్చిందో పుండు. ఆ పుండు ద్వారా వీళ్ళకి రక్తస్రావం జరుగుతుంది. అందువల్ల హెమోగ్లోబిన్ తగ్గిపోతుంది. ఈ 2 లక్షణాలు ప్లస్ కడుపులో నొప్పి ఎప్పుడైనా రావచ్చు. వీటి వల్ల కోలాన్ క్యాన్సర్ అనేది బయటపడుతుంది. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అని చేసి కోలాన్‌లోకి ఎండోస్కోపిక్ ట్యూబ్ అని వేస్తారు. వేసి అక్కడి నుంచి బయాప్సీ తీసి కోలాన్ క్యాన్సర్‌ని డయాగ్నోస్ చేస్తారు. రెక్టల్ క్యాన్సర్‌లో ఆ గడ్డ ఉండి మోషన్ బయటికి వెళ్ళనివ్వదు. తర్వాత నొప్పి వస్తుంది. విరోచనం వెళ్ళాలంటే వాళ్ళకి నొప్పి వస్తుంది. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇగో ఇలాంటి అల్ట్రాసౌండ్ కానీ, ఏదైనా సీటీ స్కాన్ కానీ చేయడంలో రెక్టంలో మాస్ ఉందని కనపడుతుంది. లేదా సిగ్మాయిడోస్కోపీ అని చేస్తే కనుక వాళ్ళకి ఆ కంతి కనపడుతుంది. దాన్ని బయాప్సీ చేస్తారు. అప్పుడు రెక్టల్ క్యాన్సర్ అనేది బయటపడుతుంది. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్‌లో బేసిక్‌గా ఆహార పదార్థాల్లో సాఫ్ట్ డైట్ అంటే నాన్ వెజిటేరియన్ పదార్థాలు అవి తిని ఎక్కువగా విరోచనం మలబద్ధకం వచ్చే పదార్థాలు అంటే ఇప్పుడు బ్రెడ్ జాము వెస్ట్రన్ కంట్రీస్‌లో ఎక్కువ. అందుకే కోలాన్ క్యాన్సర్. వాళ్ళు ఫైబర్ ఉండదు డైట్‌లో. ఫైబర్ లేకపోతే విరోచనం డైలీ అవ్వదు. 4 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి విరోచనం వెళ్తే లోపల సల్ఫైడ్ పదార్థాలు అవి పెద్ద పేగుల్లో తయారయ్యి అవేమో కార్సినోజెనిక్ అవుతాయి. అంటే ఏంటి వచ్చే గ్యాసెస్ లాంటి పదార్థాలు పేగుల మీదనే పనిచేసి అక్కడ క్యాన్సర్ పుట్టేటట్టు చేస్తాయి. అందువల్ల ఏంటంటే ఆహారంలో రోజు ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి. విరోచన బద్ధకం అనేది ఉండకుండా చూసుకుంటే కోలోరెక్టల్ క్యాన్సర్స్‌ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కోలోరెక్టల్ క్యాన్సర్‌లో రక్తము హెమోగ్లోబిన్ తగ్గడం ఎందుకంటే ఆ క్యాన్సర్ పుండులోంచి రక్తం కారి రక్తం తగ్గడం వల్ల హెమోగ్లోబిన్ తగ్గుతుందని డయాగ్నోస్ చేస్తాము. తర్వాత వయస్సు ఒక 50-60 ఏళ్ల వయస్సు వాడికి హెమోగ్లోబిన్ తగ్గుతుంది అంటే కారణము కోలాన్ క్యాన్సర్ ఏదైనా ఉందా అని అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళకప్పుడు కొలనోస్కోపీ చెప్తాం. ఎందుకంటే వేరే పద్ధతిలో రక్తస్రావం అయ్యి రక్తం లాస్ అయ్యి హెమోగ్లోబిన్ తగ్గే పద్ధతి వాళ్ళలో ఉండదు. కాబట్టి కోలాన్ క్యాన్సర్ అలాగే కొలనోస్కోపీ చేయడం వల్ల బయటపడుతుందన్నమాట. అక్కడ నుంచి మనం ట్రీట్మెంట్ పద్ధతులకి వెళ్తూ ఉంటాం. బ్లడ్ పరీక్ష కనుక చేస్తే వాళ్ళకి సీరం సిఈఏ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ సిఈఏ పెరుగుతుంది కోలాన్ క్యాన్సర్స్‌లో, కోలోరెక్టల్ క్యాన్సర్స్‌లో. అది కూడా మనకి దీన్ని గుర్తించడానికి పనికొస్తుంది. స్టేజెస్ అన్ని క్యాన్సర్‌లో ఉన్నట్టుగానే కోలోరెక్టల్ క్యాన్సర్స్‌లో కూడా కోలాన్‌లోనే ఉంటే దాన్ని ఎర్లియర్ స్టేజ్, చుట్టుపక్కల ఉండే లింఫ్ నోడ్స్‌లోకి పాకిందా లేదా, ఆ తర్వాత వేరే పక్కన లివర్‌లోకి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది కోలాన్ క్యాన్సర్. లివర్‌లోకి వెళ్ళిందా, అకేషనల్‌గా ఎప్పుడైనా బోన్స్‌లోకి కూడా పాకుతుంది. సో వేరే అవయవానికి కనుక పాకితే అంటే లివర్‌లోకి వెళ్ళిందనుకోండి దాన్ని స్టేజ్ 4 అంటాం. ఎక్కువగా స్టేజ్ 3, స్టేజ్ 4లో క్యాన్సర్లు బయటపడడం సహజము. స్టేజ్ 1, స్టేజ్ 2లో కొంచెం తక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే లక్షణాలు ఉండవు, పేషెంట్ డాక్టర్ దగ్గరికి అప్పుడు వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టే మనం ఎప్పుడైనా సరే ఏమాత్రం మలబద్ధకం అది ఉంది, మలబద్ధకం వచ్చి మళ్ళీ లూజ్ మోషన్స్ వస్తున్నాయి అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. హెమోగ్లోబిన్ తగ్గుతుంది కారణం లేకుండా ఎప్పుడు తినే ఆహారం తింటూ ఉండగా హెమోగ్లోబిన్ ఎందుకు తగ్గాలి, సో మనం చూపించుకుందాం అని డాక్టర్ గారు ఏదైనా కొలనోస్కోపీ కానీ చెప్తే వెంటనే ఇవి చేయించుకోవడం వల్ల మనకి బయటపడుతుంది. కొంతమంది దానికి అవగాహన ఉన్నవాళ్ళు ఈ కొలనోస్కోపీ అనేది ప్రతి సంవత్సరం కూడా చేయించుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే కంతి ఏదైనా బయలుదేరినా కూడా చాలా చిన్న స్టేజ్‌లోనే దాన్ని పట్టుకుని క్యూర్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహార పదార్థాలు లైఫ్ స్టైల్ విషయంలోకి వస్తే రెగ్యులర్ ఎక్సర్సైజు, రెగ్యులర్ డైటు, ఫైబర్ డైట్ అంటాం. అంటే ఆకుకూరలు, కాయగూరలు ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల, నాన్ వెజిటేరియన్ తక్కువ చేయడం వల్ల కూడా మంచిది. అప్పుడు ఏంటంటే ఆహారం మలబద్ధకం ఉండకుండా ఇప్పుడు డైలీ మోషన్ అయ్యేటట్టుగా ఉంటే వాళ్ళకి కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ.